మీరు బైబిల్లో చదివినప్పుడు సుపరిచితమైన వచనాలు మీకు తెలుసు. అందులో ఇలా ఉంటుంది, మీరు అడుగురి మీకు ధారాళంగా అనుగ్రహిస్తాను అన్నాడు. తట్టుడి, అడుగుడి, వెతుకుడి. ఇది అడుగుతున్నాను. అడుగుడు అనగానే మనం ఏం అడిగామంటే బైకి ప్రభువా అన్నాం. అడుగుడు అనగానే ఏమన్నామంటే రకరకాల లౌకికమైన విషయాలు అడుగుతాను. అక్కడ కంటెంట్ సందర్భం ఏంటంటే అడుగుడి, తట్టుడి, వెతుకుడు అన్నది దేని కొరకు అడగాలి, దేని కొరకు ఎతకాలి, దేని కొరకు తట్టాలంటే పరిశుద్ధాత్ముని కొరకే అడగండి, పరిశుద్ధాత్ముడి కొరకే నా దగ్గరకు వచ్చి ఎతకండి, పరిశుద్ధాత్ముడి కొరకే కనిపెట్టండి. అంటే దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు, ప్రజలకి పరిశుద్ధాత్ముడిని వాగ్దానంగా బహుమానంగా ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ బహుమానం వారికి అంగీకరించాడు, అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. అప్పటి వరకు మీరు ఎక్కడికి వెళ్ళండి, యెరూషలేములో ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి, అక్కడే ఉండండి. అంటే వీళ్ళకి కనిపెట్టాల్సిన వారు వీళ్ళకి కనిపెట్టి క్వశ్చన్స్ అడిగారు. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. ఏమని అడుగుతున్నారంటే 8వ వచనంలో, క్షమించండి 6వ వచనంలో కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. అంటే విషయం ఏమర్థమవుతుంది, ఆయన చెప్పింది ఏంటి, కనిపెట్టండి అన్నాడు. వీళ్ళు కనిపెట్టకుండా ఏం చేస్తున్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏం ప్రశ్నలు అడుగుతున్నారు అంటే, మళ్ళీ రాజ్యం ఇస్తావా? రాజ్యం అంటే వీళ్ళ వ్యూలో ఒక రాజ్యం ఉంది. సొలొమోను పరిపాలించాడే, దావీదు పరిపాలించాడే, మన సొంత రాజులు పరిపాలించారే, అలాంటి రాజ్యం మళ్ళీ ఇశ్రాయేలుకి ఇస్తావా? నువ్వు ఇస్తావంటే అంటే వీళ్ళకి ఈ విజన్ ఉందా? అపోస్తులు కానీ ఇశ్రాయేల్ కానీ ఉంది. ఈ రోజుకి మీరు టీవీ 9లో చూస్తున్నారుగా, రగడ గొడవ. ఆ బాగ్దాదుగా క్షమించండి, ఆ ఇరాన్, ఇరాక్, ఆ పైన లెబనోన్, ఇటు సిరియా, ఇంకా ఈ ప్రాంతాలు ఏవైతున్న పాలస్తీనా, ఈ గొడవలన్నిటి వెనకాల ఇశ్రాయేల్ యొక్క ఫైట్ వెనకాల విజన్ ఏంటంటే చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైన విజన్ ఏంటంటే దేవుడు మళ్ళీ మాకు రాజ్యము ఇస్తాడు, దావీదు లాంటి రాజ్యము మరలా స్థాపించడానికి అభిషక్తుడు రాబోతున్నాడని కనిపెడతారంటే ఈ గొడవ ఇక్కడ 4వ వచనంతోనే ఆగిపోలేదు. ఇప్పటికి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వారందరూ దేని కొరకు ఎదురు చూస్తాడంటే అభిషక్తుడు వస్తాడు, ప్రపంచాన్ని మరలా మేము పరిపాలిస్తామన్న నమ్మకం ఉంది ఎవరికి? ఆ నమ్మకం పితరుల దగ్గర నుంచి వీళ్ళకి పాతికిపోయి ఉంది కనుక ఆ పాతికిపోయిన ఆ నమ్మకంలో నుంచే ప్రశ్న అడుగుతున్నారు, నువ్వు ఇస్తావా, ఇశ్రాయేలుకి మరలా రాజ్యం ఇస్తావా? అంటే అప్పుడు ప్రభు అన్నాడు, అది మీ పని కాదు అన్నాడు. ఇది మీ పని కాదు అన్నాడంటే ఎవనని కాదు, ఇస్తానని కాదు, అక్కడ గోప్యం. ఆ టెక్స్ట్లో అక్కడ గోప్యం. అయితే అది మీ పని కాదన్నాడంటే, అది మీ పని కాదంటే మీరు వేరొక పని ఉందనేగా. మీ పని ఇది కాదు అన్నట్టు మీకు వేరే పని ఉంది. నీ పని ఏంటి? ఇశ్రాయేలుకి రాజ్యం వస్తుందా? ఇశ్రాయేలుకి నెక్స్ట్ ప్రధాని ఎవరు? ఇజ్రాయేల్ ఎవరెవరితో కూటమవుతుంది? ఇజ్రాయేల్ నెక్స్ట్ దాడి ఎవరు మీద చేస్తుంది? ఇజ్రాయేల్ ఎక్కడి వరకు విస్తరించబోతుంది? ఇజ్రాయేల్ పాలస్తీనాల్లో ఎలాంటి అడుగులు వేయబోతుంది? 3వ మందిరం కడతారు? ఇలాంటివి తెలుసుకోవడం మీ పని కాదు. పాలిటిక్స్ విషయం మీకు అనవసరం. రాజకీయాల జోలికి మీరు వెళ్ళొద్దు, అది మీ పని కాదు. మీ పని వేరు, మీ పని కాదు అన్నట్టు మీ పని వేరు. మీ పని ఏంటి? నేను చెప్పానుగా ఒక పని, మీరు కనిపెట్టండి. ఏం కనిపెట్టాలి? యెరూషలేములో పరిశుద్ధాత్ముడి కొరకు కనిపెట్టడమే మీ పని.